వీడియోలో మనం చూసేది ఏంటి అంటే చెక్ లిస్ట్, ఏమేం డాక్యుమెంట్స్ ఎగ్జామ్ హాల్ లోకి తీసుకెళ్ళాలి అనేవి చూద్దాం మనం ఇప్పుడు. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ డాక్యుమెంట్స్ గురించి పక్కన పెడితే ట్రై టు రీచ్ ఎగ్జామ్ హాల్ అట్లీస్ట్ 1 hour ప్రియర్. 1 hour. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ షిఫ్ట్ 9 కు ఉందా, అట్లీస్ట్ 8 వరకు మీరు సెంటర్ లో ఉండిపోవాలి. సెంటర్ లో ఉండాలి. ఇంకో సెకండ్ థాట్ వద్దు. మెయిన్ సిటీస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఇట్లా ఉన్న వాళ్ళు ట్రాఫిక్ ఉంటుందన్న కొంచెం చూసుకోండి. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళండి. 9 o'clock షిఫ్ట్ ఉన్న వాళ్ళకి 7:30 నుంచి లోపలికి ఎలో చేయడం స్టార్ట్ చేస్తారు. 7:30 నుంచి 8:30 వరకు ఎలో చేస్తారు. 8:30 తర్వాత ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఎవరిని ఎలో చేయరు. సో డోంట్ టేక్ రిస్క్. ఒక 10 minutes ముందే ఉన్నా పర్లేదు, అంతే తప్ప వెళ్ళొచ్చులే, రీచ్ అయిపోవచ్చు, నాకు తెలిసిన ఏరియా అనేసి లేట్ వెళ్ళొద్దు. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1:30 నుంచి ఎలో చేయడం స్టార్ట్ చేస్తారు. 2:30 వరకు ఎలో చేస్తారు. ఇంకా 2:30 తర్వాత ఎవరిని ఎలో చేయరు. హాఫ్ అన్ అవర్ ముందు మీరు లోపల ఉండిపోవాలి ఎగ్జామ్ హాల్. అందుకే చెప్పింది అట్లీస్ట్ 1 hour బిఫోర్ ఎగ్జామ్ హాల్ లోకి వెళ్ళిపోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ డ్రెస్సింగ్ షుడ్ బి మినిమల్. పెద్ద పెద్ద అటైర్స్ వద్దు, పెద్ద పెద్ద మనం ఫంక్షన్స్ కి ఎటు వెళ్ళట్లేదు. డ్రెస్సింగ్ ఎలా ఉండాలి ఏంటి అనేది మీకు సపరేట్ వీడియో చేశానా, వన్స్ గో అండ్ వాచ్ దట్ వన్. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్, మీకు 4 pages అడ్మిట్ కార్డ్ ఉంది. బెటర్ ఆ 4 pages ప్రింట్అవుట్ తీసుకొని తీసుకెళ్ళండి. కలర్ అయినా పర్లేదు, బ్లాక్ అండ్ వైట్ అయినా పర్లేదు. కలరే ఉండాలని మ్యాండటరీ ఏం లేదు. కలర్ అయినా పర్లేదు, బ్లాక్ అండ్ వైట్ అయినా పర్లేదు. అడ్మిట్ కార్డ్ మొత్తం తీసుకోండి. నెక్స్ట్ ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ యూ కెన్ క్యారీ. ట్రాన్స్పరెంట్, దాని మీద ఎలాంటి ఫోటోలు ఉండొద్దు, ఎలాంటి ఇమేజెస్ ఉండకూడదు, ఏముండదు. ఇక చూడగానే ఒక నార్మల్ వాటర్ బాటిల్ లాగా కనబడాలి అంతే. ఒక ట్రాన్స్పరెంట్ వెరీ నార్మల్ వాటర్ బాటిల్ ఒకటి యూ కెన్ క్యారీ. ఈవెన్ తీసుకెళ్ళండి వాటర్ బాటిల్, అక్కడ అవైలబుల్ ఉన్నా లేకున్నా ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. నెక్స్ట్ ఒక నార్మల్ పెన్. చాలా మంది పెన్ గురించి అడుగుతున్నారు, మ్యామ్ పెన్ తీసుకెళ్ళచ్చా, పెన్ తీసుకెళ్ళచ్చా అంటే ఎస్ నాన్న. నార్మల్ పెన్స్ ఏమైతే బయట స్టేషనరీలో నార్మల్ పెన్స్ ఏమైతే దొరుకుతాయో యూ కెన్ టేక్ ఎయిదర్ బ్లూ ఆర్ బ్లాక్ కలర్ పెన్ తీసుకెళ్ళచ్చు. రెడ్, గ్రీన్ ఇవేమి ప్రిఫర్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఒక ఫోటో తీసుకెళ్ళండి. ఏ ఫోటో తీసుకెళ్ళాలి మీరు అంటే, మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏ ఫోటో అయితే ఇచ్చారో ట్రై టు టేక్ ద సేమ్ ఫోటో. సేమ్ ఫోటో క్యారీ చేయండి. అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డ్. ఆధార్ అయినా, పాన్ అయినా, డ్రైవింగ్ లైసెన్స్ అయినా ఏదైనా పర్లేదు. బట్ బెటర్ మీరు అప్లై చేసేటప్పుడు ఏది ఒరిజినల్ ఐడెంటిటీ పెట్టారో ఐడెంటిటీ ఒరిజినల్ క్యారీ చేయండి అన్న, నాట్ జిరాక్స్. ఒరిజినల్ ఆధార్ కార్డ్ కానీ, లేదా ఒరిజినల్ పాన్, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా పర్లేదు క్యారీ చేయండి. ఒకవేళ ఆధార్ లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే 10th class మార్క్స్ మేము తీసుకెళ్ళండి బెటర్. ఎలాంగ్ విత్ దిస్ ఆధార్ తో పాటు అది తీసుకెళ్ళండి. అండ్ మెయిన్ గా అప్లై చేసేటప్పుడు అయితే ఏదైతే ఇచ్చారో ఒరిజినల్ ఐడెంటిటీ, అదే ఐడెంటిటీనే తీసుకెళ్ళండి. నెక్స్ట్ చాలా మంది అడుగుతున్నారు, మ్యామ్ రఫ్ పేపర్స్ తీసుకెళ్లాలా, రఫ్ పేపర్స్ తీసుకెళ్లాలా అన్న. డోంట్ క్యారీ ఎనీ కైండ్ ఆఫ్ పేపర్స్. ఏ రఫ్ పేపర్స్ వద్దు, ఏమీ వద్దు. దే విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. ఓకే, ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దనా, ఎలాంటి నర్వస్ తీసుకోవద్దు. హ్యాపీగా వెళ్ళి ఎగ్జామ్ రాయండి. స్ట్రెస్ అంతా రిమూవ్ చేసుకోండి ఫస్ట్ మైండ్ లోంచి. అండ్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు ఎగ్జామ్, do let me know in the comment section. I will try to reply for each and everyone. Okay, thank you everyone.